1857లో భారతదేశంలో జరిగిన సిపాయిల తిరుగుబాటుకి భయభ్రాంతులైన ఆంగ్లేయులు ఇకపై ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఆధిపత్యాన్ని కొనసాగించలేదని నిర్ణయించుకుని ఆంగ్లేయ ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుంది. 1860 వరకు భారతదేశంలో జరిగిన యుద్ధాలకు, అంతర్గత కలహాలకు సిపాయిలను ఉపయోగించిన ఆంగ్లేయ ప్రభుత్వం తీవ్రంగా జరుగుతోన్న స్వాతంత్ర పోరాటాన్ని, రైతుల పోరాటాన్ని అణచివేసేందుకు సిపాయిలను ఉపయోగించడం కుదరనందువల్ల భారతీయ యువకులతో భారీ రక్షక దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. 1861లో రక్షక దళంలో పనిచేయడానికి భారతదేశంలో ఉన్న శక్తివంతులైన యువకుల్ని తరిమి వెంటాడి వారికి యుద్ధ శిక్షణ, ఆయుధ శిక్షణ ఇచ్చింది ఆంగ్లేయ ప్రభుత్వం. భారతీయ యువకుల చేతికి తుపాకులు ఇచ్చినందువల్ల వారు దేశం గురించి, స్వాతంత్ర్యం గురించి ఆలోచించకూడదని ఆంగ్లేయ ప్రభుత్వం ఎన్నో కుతంత్రాలు చేసింది.